ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం అండ్ 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. రైట్, చాలు. థ్యాంక్ యూ. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు దేశములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. సో ఈ వాక్యాన్ని బట్టి దైవ దర్శనం అనేది మరి సంఘానికి కలిగి ఉన్నదండి. సో వీఆర్ నాట్ ఓన్లీ ద లోకల్, వీఆర్ ద ఇంటర్నేషనల్ పీపుల్. అవునా కదా? అంతర్జాతీయ పరముగా మరి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అనే దానికన్నా ఎక్కువగా దేవుడు సంఘాన్ని వాడుకుంటున్నాడు. సో గాడ్ ఈజ్ యూజింగ్ ది అల్ఫా ఒమేగా మినిస్ట్రీస్ ఫర్ ద నేషనల్ వాయిస్, ఫర్ ద ఇంటర్నేషనల్ వాయిస్. సో దేవుడు ఆ కార్యాన్ని సంఘముగా దేవుడు జరిగిస్తున్నాడండి. బికాస్ సంఘం అనేది నేను ఒక్కరినే కాదు, అందరం ఉన్నాం. అందరం కలిసినప్పుడే దాన్ని ఏమంటాం? సంఘము అంటాం. ఈ కార్యం జరిగిందంటే నేను ఒక్కరినే వచ్చి పని చేసుకోలేదు. ఇక్కడ ఈ కార్యం జరిగింది, ఈ ఫంక్షన్ హాల్ లేకపోతే ఇవన్నీ జరుగుతున్నాయంటే సంఘముగా అందరం వచ్చి ఒక యూనిటీగా ఉండడం వల్లనే ఒక కార్యం అనేది సక్సెస్ అవుతుంది. సో దేవుని ఒక వాక్యము మరి భూప్రపంచంలో తీసుకువెళ్ళాలంటే ఒక్కటితో జరగదు. అది యేసుక్రీస్తు ప్రభు ఆయనకు ప్రార్థన దేవునికి చేసిన తర్వాత 12 మంది శిష్యులను యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది? యేసు ప్రభు యేసయ్య ఒక్కరితో అవ్వదా అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆత్మగా సమస్తం చేయగలుగుతాడు, కానీ ఆయన శరీరముగా ఉన్నాడు కనుక ఆయనతో పాటు కొంతమందిని యేసయ్య ఏర్పాటు చేసుకున్నాడు. సో ఎప్పుడైతే యేసయ్య ఏర్పాటు చేసుకున్నాడో కొంతమంది వ్యక్తులను, దాన్ని ఏమంటున్నామంటే సంఘము అంటున్నాం. ఆ సంఘమును దేవుడు వాడుకొని అనేక ప్రాంతాలలో అనేక రకములైన వ్యక్తులకి సంబంధం తీసుకొచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటున్నాడు. So this is the moment of celebration and this is the moment of the testimony of the Alpha and Omega ministries. And come to the book of Revelation, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం దయచేసి తీద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడును. 8వ వచనం చదువుదాం. అల్ఫాయు ఒమేగయు నేనే, అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. అల్ఫా అండ్ ఒమేగా, ఐ యామ్ ద అల్ఫా అండ్ ఒమేగా. అల్ఫాయు ఒమేగయు అంటే దేవుని వాక్కు సెలవిస్తుంది ఏంటంటే, అది భూత భవిష్యత్ కాలములలో, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండవాడును నేనే అని సర్వాధికారియగు దేవుడగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. సో దిస్ ఈస్ ది అల్ఫా అండ్ ఒమేగా మినిస్ట్రీస్. సో వీ ఆల్ నీడ్ టు అండర్స్టాండ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని వాక్యము ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు జ్ఞానంగా ఎదగటమే కాదు, ప్రజలకు జ్ఞానయుక్తంగా పనిచేయటానికి దేవుడు వాళ్ళని దీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో ఈ ఒక మినిస్ట్రీ స్టార్ట్ అయింది 2017. అఫ్కోర్స్ మనం 4వ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇబ్రాహీంపట్నంలో స్టార్ట్ చేసి 4 years అవుతుంది. కానీ ఒక సంఘం పెత్తుల గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది 2017. నేను ఇంజనీరింగ్ అయిపోయే టైం అది. అంతకుముందు మరి 17-16 వయసులో ఉన్నప్పుడు దట్స్ ద వెరీ వెరీ డేంజరస్ ఏజ్. అవునా కదా? 16-17 వయసులో ఉన్న పిల్లలు ఎలా ఉంటారు? చాలా ఫాస్ట్ ఉంటారు. దేనికి ఫాస్ట్? లోకానికి ఫాస్ట్ ఉంటారు. అందరికీ తెలిసిన విషయమే. ఆ ఏజ్ని ఎప్పుడైతే కాపాడుకుంటారో, ఆ వయసులో అప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని ఆశ్రయిస్తారో, జీవితాంతం వాడు ఆత్మతో నింపబడి ఆత్మశక్తి కలిగిన వాడిగా జీవించగలుగుతాడని. సో ఆ టైంలో ఇన్ ద ఏజ్ ఆఫ్ ద 16 and 17, 16-17 వయసులో ఉన్నప్పుడు, అంతకుముందు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సో 16-17 వయసులో ఉన్నప్పుడు దేవుడు స్వరంతో మాట్లాడాడు. సో ఐ హ్యావ్ అనాయింటెడ్ యూ యాజ్ మై ప్రొఫెట్. సో దేవుడు ఒక స్వరం ఎత్తి మాట్లాడాడు. ఏంటంటే, నేను నిన్ను ప్రవక్తగా ప్రతిష్ఠించి ఉన్నాను అని అన్నాడు. వాస్తవానికి నా గోల్ ఏంటంటే
నేను ఇలా సేవకుడు అవ్వాలా, దైవజనుడు అవ్వాలనేది నా గమ్యం కాదు. నా గమ్యం ఏంటంటే ఒక బిజినెస్ కుదరకపోతే ఒక మంచి గవర్నమెంట్ జాబ్ అన్న కొట్టేసి ఆ జాబ్ ద్వారా చర్చలు కట్టాలా, ఆ జాబ్ ద్వారా ప్రజలకి సహాయం చేయాలనే ఆలోచన కలిగిన వాడిని నేను. బట్ నా ఆలోచనను బట్టి గాడ్ పని చేయడు. నా ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. ఈరోజు మీరేమనుకుంటున్నారో అది నువ్వు కాదు, దేవుడు ఏమనుకుంటున్నాడో అదే నువ్వు అని ఈ సాక్ష్యం ద్వారా బయలుపరుస్తున్నా. హల్లెలూయా. వాట్ గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ ఈస్ హూ యు ఆర్. నువ్వు ఏమనుకుంటున్నావు అని నేను అవుదాం అనుకుంటున్నాను, నేను సేవకుడు అవుదాం అనుకుంటున్నారని ప్రతి ఒక్కరు కూడా సేవకుడు అవ్వలేడు. బికాస్ మన ఆలోచనలు దేవుని ఆలోచనకు చాలా డిఫరెన్స్ ఉంటుందని. సో నేను అనుకున్న వాడిని ఇంకా మంచి పోస్టింగ్ కలిగిన జాబ్ కొట్టేస్తా, ఎందుకంటే నేను చదువులో చాలా డిస్టింక్ట్గా ఫస్ట్ ర్యాంకర్గా ఉండేవాడిని. ఐ కెన్ రీడ్, ఐ కెన్ లెర్న్, ఐ కెన్ మ్యానిపులేట్ ఈవెన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఆ విధంగా చదువుకున్న వ్యక్తిని, అన్ని రంగాలలో అభివృద్ధి పరచబడిన వ్యక్తిని. ఎలా ఉంటుంది చదువుకున్న వ్యక్తి? ఖచ్చితంగా జాబ్ కొట్టాలా, డబ్బులు సంపాదించాలి, బిజినెస్ చేయాలి అనుకునే వ్యక్తిగా ఉన్నాను. కానీ దెర్ ఈస్ ఎ మూమెంట్ in the 2017 there is a power of God that touched me in the name of Jesus Christ. దేవుని ఒక మహా అద్భుతమైన శక్తి నా మీదకి రాగానే ఒక స్వరం వింటున్నాను. ఏంటది? నేను నిన్ను దేశముకు, దేశాలకు ప్రవక్తగా నియమించి ప్రతిష్ఠించి ఉన్నాను. దిస్ ఈస్ వాట్ గాడ్ హస్ సెడ్. హల్లెలూయా. అది విన్న తర్వాత లేచి గంతులు వేసి థ్యాంక్ యూ జీసస్ అని అనలే. బికాస్ నా గోల్ ఏంటి, నా గమ్యం ఏంటి? మంచి జాబ్ కొట్టేసి ప్రజలకి సహాయం చేయాలి, అవినీతిగా బతకకుండా నీతిగా బ్రతుకుతూ పేదవారికి సహాయం చేయాలని ఆలోచన కలిగిన వాడిని నేను. కానీ ఇబ్రాహీంపట్నం ఆర్ఎల్స్ రంగారెడ్డి డిస్టిక్కి లిమిట్ కాకుండా భూప్రపంచంలో నువ్వు వెళ్ళాలని దేవుడు ఆల్రెడీ ప్లాన్ గీసి పెట్టాడండి. దట్స్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి కార్యము ఎప్పుడైతే నేను ఆయన నోటి నుంచి విన్నానో నేను అనుకున్నా మనకు అంత సీన్ ఎక్కడిదే. మనం చదువుకున్న చదువులో, మనం నేర్చుకున్న విద్య ఏదైతే ఈ లోకల్ స్కూళ్ళలో ఉన్నాయో మనందరికీ తెలుసు, అంత నైపుణ్యత లేదు, అంత క్వాలిటీ అనేది లేదు. అఫ్కోర్స్ ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా కానీ మనం నేర్చుకోలేదు. ఏంటంటే నార్మల్గా బట్లర్ ఇంగ్లీష్ లాగా మాట్లాడేవాడిని, కమ్ హియర్ గో దేర్ అని. కానీ ఎప్పుడైతే when the spirit of the Lord came upon me, ఎప్పుడైతే దేవుని ఆత్మ నా పైన విడుదలయ్యిందో, నా నాలుక విభాగింపబడి పరిశుద్ధాత్మ శక్తితో వరాలు, పరిశుద్ధాత్మ శక్తి కలిగిన భాషలు మాత్రమే కాదు, there are some kind of international languages that was unlocked from the spirit of the Lord in my tongue. నా నాలుక పైన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా విభాగింపబడిందండి. హల్లెలూయా, హల్లెలూయా. మెనీ కంట్రీస్ ఆర్ ఫాలోయింగ్ మీ. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం ద కంట్రీస్ సో కాల్డ్ ద కెనడా, అమెరికా కాంటినెంట్ నుంచి మనకి కెనడా ఒక దేశం, అండ్ నెదర్లాండ్స్ యూరోపియన్ కాంటినెంట్ నుంచి నెదర్లాండ్స్, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. నేను రాపియలేదు బికాస్ ఆ దేశాలు ఎవరికి తెలియదు. ఆ దేశం వాళ్ళు నాకు కాల్ చేసి ఏ దేశం నుంచి కాల్ చేస్తున్నారనంటే ఆ దేశం పేరు చెప్తే అది ఉందా అని నేను గ్లోబ్గా మళ్ళీ వెతికేవాడిని. నాకు సోషల్ స్టడీస్లో 10th క్లాస్లో 100కి 94 మార్కులు వచ్చినాయి. కానీ స్టిల్ ఇప్పుడు కూడా కొన్ని దేశాల వారు నాకు ఫోన్ చేసి, అయ్యా మీ వాక్యం బాగుంది, యువర్ వర్డ్ ఈజ్ పవర్ఫుల్, యువర్ వర్డ్ ఈజ్ ఎన్లైటెండ్ అస్ అని ఎప్పుడైతే అన్నప్పుడు, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్నప్పుడు వాళ్ళు రకరకాల దేశాలు చెప్పేవారు. ఆ దేశం ఎక్కడ ఉందానంటే ఇజ్జత్ పోతుందేమోనని ఇంట్లో నేను ఒక గ్లోబ్ కొనుక్కున్నానండి. ఎస్, ఐ జస్ట్ బై ద గ్లోబ్. ఒక గ్లోబ్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నాను. ఎవడైనా ఫోన్ చేసినప్పుడల్లా ఆ గ్లోబ్ దగ్గరికి వెళ్ళి ఏ కంట్రీ ఎక్కడుందా అని వెతుకుతున్నా. ఈరోజు వెతికే వాడిని పోయే రోజు ఒక రోజు వస్తుంది. దట్స్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. I am not background influenced. I am from heaven. పర సంబంధమైన ఆత్మచేత నింపబడిన వ్యక్తిని. బికాస్
మా డాడీ, మా మమ్మీ పాస్టర్స్, వాళ్ళ దేవుని దైవజనులు, వాళ్ళకు రకరకాల కనెక్షన్స్ ఉన్నారు, చాలా ధనవంతులు. మా బ్యాక్గ్రౌండ్, మా తాతలు చాలా ధనవంతులు. ఇట్లా ఎవరు లేరండి. చాలా మంది చూస్తూ ఉంటాం, వాళ్ళంతా కూడా వాళ్ళ తండ్రుల చేత, వాళ్ళ తాతలు బాగుంటారు, వాళ్ళ తండ్రులు పెద్ద పెద్ద కనెక్షన్స్ పెట్టుకుంటారు. ఈ కుమారులు ఏం చేస్తారు? బ్లెస్ అవుతారు. ఈరోజు నేను ఒక దేశానికి వెళ్ళగలుగుతున్నానంటే, లేకపోతే అనేక దేశాలతో కనెక్షన్ వస్తుందంటే, అది ఏదో మా కుటుంబ పరిస్థితి ఎక్కువ ఉంది కనుకనో, లేకపోతే మా బ్యాక్గ్రౌండ్ ఉంది కనుకనో, ఇన్ఫ్లుయెన్స్ ఉంది కనుకనో కాదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. ద గాడ్ ఈజ్ విత్ మీ. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం అందరూ అనుకుంటా ఉంటాం, నా బలగం బాగాలేదు, నా చుట్టాలు, నా బంధువులు సరిగా లేరు, మా తల్లిదండ్రులు సరిగా లేరు, నేను గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతానా అని చాలామంది అనుకుంటూ ఉంటా. సో మా తల్లిదండ్రులు దైవజనులు కాదు, నేను దైవజనుడు అవ్వడానికి. సో దే ఆర్ ద బిలీవర్స్ ఆఫ్ జీసస్. వాళ్ళు కేవలం యేసుక్రీస్తు ప్రభును వెంబడిస్తూ సరైన మార్గంలో నడిచిన వాళ్ళు. నా తల్లులు, నా తండ్రులు, లేకపోతే నా పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చిన వ్యక్తిగా దైవజనులు వాళ్ళు కారు. కానీ దేవుడు నన్ను ఎంచుకున్నాడంటే దెర్ ఇస్ ఎ గ్రేస్ ఆఫ్ ద లార్డ్. దెర్ ఇస్ ఎ గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ విచ్ వాజ్ ఎన్లైటన్ మై స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. సో చాలామంది అనుకుంటా ఉంటాం, మా ఎన్నికలో బలగం లేదు, మా తల్లిదండ్రులు చదువుకొని లేని వాళ్ళు, మా తల్లిదండ్రులకు సరైన జ్ఞానం లేదు, నేను ఎలా బాగుపడతాను అని అనుకుంటూ ఉంటారేమో. ఒక చిన్న గ్రామంలో పుట్టి, ఒక చిన్న గ్రామంలో ఎదుగుతూ, నార్మల్ చదువుకుంటూ, ఒక దగ్గర జీవిస్తూ, అందరి చేత బంధించబడిన వాడినై దేవునికి విధేయత చూపిస్తూ, యేసునందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క కార్యాలు నా పట్ల జరగాలని ఆశ కలిగి ప్రార్థన చేసే వాడిని దేవుడు ఒక మూల నుండి ఎక్కడ తీసుకొని వెళ్ళాడు? నలుమూలల తీసుకొని వెళ్ళాడండి. ఈ కార్యం మీకు కూడా జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు కలగజేసిన ఈ సాక్ష్యము పెత్తుల గ్రామంలో 2017వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళాం, నేను, మన బ్రదర్ స్టీఫెన్, డేవిడ్, దయ అప్పుడప్పుడు కొంచెం వస్తున్నారు. జస్ట్ 4-5 మెంబర్స్. అప్పటికి రాలే, బట్ స్టిల్ ఈజ్ ఇన్ ద కమింగ్. సో అట్లా 4-5 మంది ఉన్నాం. ఆ స్పీకర్ అప్పుడే ఉన్నది, స్టిల్ ఇట్స్ వర్కింగ్. ఓకే, అప్పుడు కొన్న స్పీకర్తో ఇప్పుడున్న పియానో లేకపోతే చిన్న చిన్న డోలక్లు పెట్టుకొని, ఏ వయసులో అంటే అది 18-19 సంవత్సరంలో, లేకపోతే దానికి వెనుక ఒక 20-22-20 సంవత్సరాలలో ఆ టైంలో సువార్తను ప్రకటిస్తూ ఎవరి యొద్దకు వెళ్ళామంటే, మంచి యవన స్త్రీలకి, మంచి యవనస్తుల దగ్గరికి మేము వెళ్ళలేదంటే దేవుడు పంపలేదు. ఫస్ట్ మినిస్ట్రీ వాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఓల్డెన్ పీపుల్. దట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. దేవుడు ఏదైనా పరీక్షించగలుగుతాడు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళాడు. నేను మా ఒక 4-5 బ్యాచ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళాం. మా అమ్మమ్మకి అప్పుడు ఇవన్నీ వచ్చేటివి మీదికి. బిడ్డ నేను నమ్మలేను, నాకు అన్నీ ఉన్నాయని అంటే, కెరా నువ్వు ఫస్ట్ అని. యేసుక్రీస్తు నామంలో అవన్నీ వెళ్ళిపోయినాయని చెప్పి వెళ్ళిపోయింది అంతే, దట్స్ ఇట్. ఎప్పుడైతే ఆ శక్తులన్నీ వెళ్ళిపోయినాయో ఆమె నమ్మడం స్టార్ట్ అయింది. ద ఫస్ట్ మిరకిల్ దట్ వాజ్ ఎంటాటిల్డ్ ఇన్ ద విలేజ్ ఆఫ్ పెతుల్లా. ఒక ఆమెకి గొంతు క్యాన్సర్ ఉండే, కొన్ని తినడం వల్లనో కొన్ని ప్రాబ్లమ్స్ వల్లనో క్యాన్సర్ అయిపోయి ఆపరేషన్ అయింది. మళ్ళీ క్యాన్సర్ గడ్డ మళ్ళీ అయిపోయి అది పెరుగుతూ ఉంది. ఎప్పుడైతే తాను వచ్చి విశ్వాసంతో అయ్యా నా కోసం ప్రార్థన చేయమన్నారో, యేసుక్రీస్తు నామములో ఒకసారి ప్రార్థన చేస్తే ఆమెకున్న క్యాన్సర్ గడ్డ నెక్స్ట్ వారం లోపు వెళ్ళిపోయిందండి. ఇప్పటి వరకు రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మేము తగ్గించుకొని ముసలి వాళ్ళ దగ్గరికి ఎవరు పోతారా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ జనరేషన్లో. హైదరాబాద్లో సేవ చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. పల్లెటూరుకి ఎవరు రావట్లే. ఎందుకు పల్లెటూరుకి రావట్లే? ఎందుకు రావట్లే? క్యాష్ దొరకదు కాబట్టి. ఎందుకు రావట్లే? క్యాష్ దొరకదు కాబట్టి. ఎవరు చూసినా హైదరాబాద్లో మెయిన్ సిటీలో
టార్గెట్ చేసి ప్రజల మధ్య సేవ చేసే వ్యక్తులుగా ఉన్నారు. బట్ గాడ్ has appointed me and anointed me to serve the Lord Jesus Christ from the village background. సో ఆ ప్రాంతంలో ఎప్పుడైతే వెళ్ళానో ద మిరకిల్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. సో ఫస్ట్ మిరకిలే నథింగ్ బట్ మోకాళ్ళ నొప్పులో జ్వరమో కాదు, క్యాన్సర్ పోయింది. ద క్యాన్సర్ ఈజ్ ఇన్ట్రీట్మెంటల్. సో ట్రీట్మెంట్ చేస్తే క్యాన్సర్లు పోవండి. సో అంత పెద్ద రోగాల సైతము యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు జరిగించడం స్టార్ట్ చేశాడు. ఆమె సాక్ష్యముని అక్కడున్న కాలనీ వాళ్ళందరూ రావడం స్టార్ట్ చేశారండి. దట్స్ ద మూమెంట్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక్క సాక్ష్యాన్ని బట్టి అందరు రావటం స్టార్ట్ అయ్యారు. సో దెర్ ఈజ్ ఎ ప్రాఫిట్ ఇన్ ద ఆఫ్రికా. ఆయన నాకు స్పిరిచువల్ కనెక్షన్తో ఉన్న వ్యక్తి. సో ఆ వ్యక్తి నాకు చెప్పడం జరిగింది, ఇబ్రాహీంపట్నంలో మీ ఇంటి పైన చర్చ్ కట్టండి. సో మేము కట్టిన తర్వాత ఇంకా సాక్ష్యం పెంచుకుంటూ పోతే ఎక్కువ వస్తూ ఉంటుంది. సో కట్టిన తర్వాత చాలామంది ప్రజలు, రకరకాల ప్రాంతం నుంచి ఇంకా సన్నిధికి రావటం స్టార్ట్ అయ్యారండి. సో ఇవన్నీ జరగడానికి నా వెనుకల బ్యాక్గ్రౌండ్ లేదు. దయచేసి ఆలోచన చేసుకోండి. చాలామంది ఇక్కడనే ఓడిపోతారు క్రైస్తవులు. ఎక్కడ ఓడిపోతారంటే, తండ్రి నా జీవితంలో నా బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు, నాకు సపోర్ట్ ఎవరు లేరు, నాకు ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు రకరకాల దేశాలకు రకరకాల ప్రాంతాలకి కనెక్షన్స్ మనకు వస్తున్నాయంటే ఇన్ఫ్లుయెన్స్ మనకి లేదు. రాజకీయంగా లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థ పరంగా మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేదండి. మన ఇన్ఫ్లుయెన్స్, మన బ్యాక్గ్రౌండ్, మన ఫోర్గ్రౌండ్ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హి ఈజ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఒకటే కోరుకుంటున్నాడండి, మీరు నమ్మకముగా పని చేస్తే నేను దేశాలకు నిన్ను పరిచయం చేస్తానంటాడు. సో గాడ్ కోరుకునేది ఒక్కటే, మీ నుంచి నమ్మకముగా నా పని చేయి. మేమేం చేసాం, ముసలివాళ్ళే అని విడిచిపెట్టలేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సంవత్సరంన్నర. ఒక చిన్న పాక, ఒక చిన్న గుడిసె, దాంట్లో మేము ఆరాధన చేసేవాళ్ళం. ఎండ వర్షానికి రెండిటికి తడిచేవాళ్ళం. సో దానిని బట్టి అయ్యో మా జీవితంలో దేవుడు కార్యాలు జరగట్లేదని ఏమీ లేదు. చిన్న చిన్న డబ్బులతో వాళ్ళు వీళ్ళు కలేసుకొని, మేము కలేసుకొని, అందరం కలేసుకొని కొంచెం రేకుల షెడ్ వేసుకొని మళ్ళీ ఆరాధనను స్టార్ట్ చేసి ఉన్నాం. సో దీనిని బట్టి అర్థం కావాల్సింది ఏంటంటే నమ్మకతత్వము. దేవుడు ఈ ముగ్గురినే ఇచ్చాడు కదా, దేవుడు ఈ 5 మందే కనెక్షన్లో ఉన్నారు కదా, యేసయ్య ఈ 5 మంది ఏంది, నేను గొప్ప కావాలి అని ఎవడు అనుకోకండి. నీ సమయం ఖచ్చితంగా వస్తుంది. కానీ దేవుడు కోరుకుంటుంది ఒకటే, నమ్మకముగా దేవుని పరిచర్యలో మీరు ముందుకు సాగండి. యు విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేవుని రాజ్యంలో స్థాపించబడతావండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి కార్యాలు, ఇంకా అనేక రోగాలు, దయ్యాలు, దురాత్మ శక్తులు, రకరకాల విధి విధానాలు కలిగిన శక్తుల ప్రభావం, చనిపోయే వ్యక్తులుగా ఉన్న వ్యక్తులు ప్రార్థన చేసిన తర్వాత బ్రతకటం, మెనీ టెస్టిమోనీస్, చాలా సాక్ష్యాలు ఉన్నాయండి ఈ సంఘంలో. చెప్పుకోం. వై? బికాస్ ద ఏంజల్స్ ఆర్ గోయింగ్ టు రివీల్ ఆల్ దోస్ థింగ్స్ టు ద పీపుల్ హు ఆర్ నాట్ బిలీవింగ్ జీసస్. హల్లెలూయా. సాక్ష్యము ఇక్కడ నుండి నలుమూలల, ఈ ప్రపంచ నలుమూలల వారికి ఖచ్చితంగా రాబోతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే ఎక్కడో దేశంలో ఉన్న వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు. మనం కొంతమందిని చూసి భయపడుతూ ఉంటాం. వాళ్ళని ఏమంటారంటే దే ఆర్ ద అటు ఇటు కానులు అంటారు కదా, దానికి మంచి వర్డ్ ఉంటుంది. ఏంటది? ఇజ్రాల్, రైట్? సో పురుషుని మీద ఫీలింగ్స్ కలిగేలాగా చాలామంది ఉంటారు. అట్లా రకరకాల దేశాల్లో ఎక్కువ మంది ఉంటారు, మన భారతదేశంలో కన్నా ఎక్కువ. ఎక్కడో ఒక దేశంలో వాళ్ళ తల్లి నాకు ఫోన్ చేసింది, అయ్యా నేను చాలామంది దగ్గర ప్రార్థన చేయించుకున్నాను, మా కొడుకు ఇజ్రాల్ లాంటి వాడు, ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ స్వస్థపరచబడట్లేదు, మధ్యలో మారినలాగా అని. నేను ఒకటే అడిగానండి, డూ యూ బిలీవ్ ఇన్ మీ? నా యందు మీరు విశ్వాసం ఉంచగలుగుతారా అన్నాను. ఎస్, నేను నమ్ముతున్నాను. క్లోజ్ యువర్ ఐస్.
ఐ ప్రే. మీరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆమె ఫోకస్గా నా స్వరం వింటుందో, ఇంగ్లీష్లో ప్రార్థన చేశాను, ఎప్పుడైతే ప్రార్థన చేశానో విత్ ఇన్ షార్ట్ 1 వీక్ తర్వాత ఆ బిడ్డ హార్మోన్ సిస్టమ్ అంతా కూడా బ్యాలెన్సింగ్ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి నార్మల్గా అయిపోయాడు. ఈ బికమ్స్ ద నార్మల్ హ్యూమన్ బీయింగ్. హల్లెలూయా, హల్లెలూయా. వివాహం జరిగింది, పిల్లలు పుట్టారు, సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీ దేవుని సేవిస్తున్నారండి. హౌ కెన్ వి సెలబ్రేట్ జీసస్? హల్లెలూయా. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇస్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ సమస్య అయినా, ఏ రోగమైనా, మనిషి తన మనిషితత్వం కోల్పోయినా ద లార్డ్ కెన్ మేక్ దెమ్ టు బి గెట్ హీల్డ్. దేవుడు వాళ్ళను స్వస్థపరచగలడు. దిస్ ఈజ్ వాట్ God can do for everyone in this place. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఏ సమస్యతో వచ్చారో, ఏ ఒక రోగ వ్యాధులతో వచ్చారో, దయచేసి బాధపడకండి. ఇఫ్ యు సెలబ్రేట్ జీసస్, ఎప్పుడైతే యేసుక్రీస్తును నమ్మిన గనుక ఎప్పుడైతే ఆనందిస్తామో అనేక అనారోగ్యాలు, కష్టాలు ఆటోమేటికల్గా వెళ్ళిపోతాయంటండి. దిస్ ఈజ్ వాట్ ఐ రిసీవ్ ద రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. ఎప్పుడైతే ఒక మనిషికి బాగా కష్టాలు వస్తాయో దేవుని దగ్గరికి వెళ్ళి చాలామంది ఏడుస్తారు, కానీ వాక్యం సెలవిస్తుంది అదే దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ఆనందిస్తారో నీ కష్టం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అంటండి. సో జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహోవా యందు సంతోషించడమే నా బలం, నా శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. సో 2017లో జరిగిన ఈ కార్యం 2020లో ఇబ్రాహీంపట్నం మన ఇంటి పైన చర్చ్ కట్టిన తర్వాత రకరకాల ప్రజలు రావటం స్టార్ట్ చేస్తున్నారు. సో దేవుడు అనేక మంది ప్రజల్ని దేవుని దగ్గరికి తీసుకొని రావటానికి సంఘం కూడా తోడై ఉంటున్నారు. సో సంఘంలో ఎన్నో రకాలైన శోధనలు రావచ్చు, సంఘంలో ఎన్నో రకాలైన కష్టాలు రావచ్చు. కానీ కొంతమంది దాన్ని తాళలేక వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కొంతమంది తట్టుకొని శ్రద్ధ కలిగి దేవుడే నా పక్షమున ఉన్నాడు, చెప్పబడుతున్న వాక్యం నాకు ముఖ్యం, చెప్పబడుతున్న దేవుని శక్తి నాకు ముఖ్యం అనుకొని స్థిరత్వముగా సంఘములో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. సో ఒక వ్యక్తి ఎదుగుతున్న ప్రదేశంలో, ఎదుగుతున్న టైంలో ఏ వ్యక్తికైనా కష్టాలు వస్తాయి, ఏ వ్యక్తికైనా శ్రమలు వస్తాయి. దాన్ని తాలుకొని, దాన్ని తట్టుకొని దేవుని శక్తితో ఎప్పుడైతే ఒక వ్యక్తి ముందుకెళ్తాడో అతడు ఖచ్చితంగా జయం ఉంటుందండి. ఎప్పుడైనా మీతో నేను ఈ ప్రాబ్లం వచ్చింది, మనకి ఈ ప్రాబ్లం ఉంది అని అన్నానా? నో. అంటే సమస్యలు రావని చెప్పట్లేదు, సమస్యలు వస్తాయి. ఎలా వచ్చాయో అలానే వెళ్ళిపోతాయి. ఒక దారిలోకి నుంచి సమస్య వస్తే దేవుడంట 7 మార్గాలు దానికి తెరిచి పెడతాడంట. సో గాడ్ ఓపెన్ ద 7 doors ఫర్ ద సేమ్ ప్రాబ్లమ్ టు బి కాస్టెడ్ అవుట్. అందుకే ఏ ప్రాబ్లం వచ్చినా దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తే ఆ సమస్య ఏదైనా పటాపంచలు అవుతారండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు చూద్దాం. వర్డ్స్ నెంబర్ 6 చదవండి ఒకసారి. అందుకు, అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఏమంటాడండి ఇర్మియా ప్రవక్త? దేవుడేమో నేను నిన్ను జనములకు, దేశములకు ప్రవక్తగా ప్రతిష్ఠించానన్నప్పుడు ఇర్మియా ఏమంటున్నాడు? నేను బాలుడనే, నేను చిన్న వ్యక్తిని, బాలుడును మాత్రమే, నాకు 10-12 సంవత్సరాలు ఉంటాయి దేవా, నేను ప్రవక్తనా? చాలామంది రకరకాల ఆన్సర్స్ ఇస్తారు, కామెంట్ చేస్తూ ఉంటారు. ఇంత చిన్న వ్యక్తి ప్రవక్తనా? ఇంత చిన్న వ్యక్తి ప్రవక్తనా? ఇంత చిన్న వ్యక్తి దైవజనుడా? దేవుడు ప్రవక్తని ఎవరిని పిలుస్తున్నాడో తెలుసా? ఇర్మియాను పిలవట్లే, పిండాన్ని పిలుస్తున్నాడు. దట్స్ ద రెవల్యూషన్ ఆఫ్ ద లార్డ్. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రవక్తగా ఎంచుకొని ఉన్నానంట. అంటే తల్లి గర్భములో ఇర్మియా ఉన్నప్పుడే దేవుడు ఏం చేశాడు? ఆ వ్యక్తిని ప్రవక్తగా ఎంచుకున్నాడంట. హి ఈజ్ ద బోర్న్ ప్రాఫెట్. ద స్పిరిట్ ఆఫ్ ద జెరమయా కేమ్ ఫ్రమ్ అబవ్ అండ్ అబవ్. సో దేవుని వాక్ ఇలాగ ప్రత్యక్షమైనప్పుడు ఇర్మియా ఏమంటున్నాడు? నేను చిన్న పిల్లవాడిని, నేను బాలుడును, నా వల్ల కాదయ్యా, నాకు శక్తి లేదని అంటున్నాడు. నేను కూడా అలానే అన్నానండి.
నాకు శక్తి లేదు, నాకు బలం చాలదయ్యా నీ సేవ చేయడానికి, నీ పరిచర్య చేయడానికి. మన వల్ల ఏమవుతుంది? ఎందుకు మన వల్ల కాదని చెప్తున్నానంటే, నా ఆలోచన విధానం వేరు, నేను మాట్లాడే విధానం వేరు, నా చదువు వేరు. దాన్ని బట్టి చూస్తే నేను సేవకుడిగా, ప్రవక్తగా అవ్వాలని నాకు ఇష్టం లేదు. బట్ వెన్ గాడ్ చూసన్ మీ యాజ్ ఎ ప్రాఫెట్, ఒక గొర్రె పిల్ల వలె ఎప్పుడైతే నా తలను తనకి ఎప్పుడైతే సమర్పించుకున్నానో, ప్రవక్త కలిగిన ఆత్మ, ప్రవక్త కలిగిన అభిషేకం నాలో పనిచేయటం స్టార్ట్ అయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్. సో ఇర్మియా ఏమంటున్నాడు? నేను బాలుడును, నువ్వు చెప్పినట్టు నేను చేయడానికి నాకు శక్తి చాలదయ్యా అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రవక్తగా ఎంచుకున్నానని అంటున్నాడు. కానీ ప్రవక్త అయిన ఇర్మియా ఏమంటున్నాడు? నేను బాలుడునయ్యా, నీ సేవ చేయడానికి నాకు శక్తి చాలదని అంటున్నాడు. ఎంతమంది ఈరోజు అని అనగలుగుతారు? నీ పరిచర్య చేయడానికి నాకు బాగా శక్తి ఉందని అంటున్నారా? నీ పరిచర్య చేయడానికి నాకు శక్తి లేదని చెప్పుకుంటున్నారా? ఏమని చెప్పుకుంటున్నా? సో నేను ఒకప్పుడు ఇర్మియా లాగా ఒక మాట అనాల్సి వచ్చింది దేవుడితో, అయ్యా ఈ పరిచర్య చేయడానికి నా వల్ల కాదు. అంతమందికి దేవుని వాక్యం చెప్పి ఒకడు రకరకాల నిందలేస్తాడు. ముందే యవనస్తుని వేరంటారా? కొంచెం లౌడ్ స్పీకర్ పెంచండి. నిందలు వేయరంటారా? యవనస్తుడిగా దేవుని సేవ చేస్తున్నప్పుడు, న్యాయబద్ధమైన సేవ. కొంతమంది అంటారు, అయ్యా మా ఇంటికి వస్తే ప్రార్థన చేయించుకుంటా, కొంచెం 20,000 ఇస్తానని అంటారు. 10,000 ఇస్తా, మా ఇంటికి రండి ప్రార్థన చేయని అంటారు. నువ్వు 10,000 ఇస్తానందుకు నేను రానని చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బుకు లోబడితే ఇబ్రాహీంపట్నంలో పరిచర్య కాకపోదు, నేను కూడా హైదరాబాద్లోకి వెళ్ళాను. కానీ ఊర్లో వెళ్ళి చదువు రాని వాళ్ళకి సువార్త అర్థవంతముగా చెప్పే శక్తి నాది కాదు, దేవుందండి. ద గాడ్స్ పవర్. హల్లెలూయా. యవనస్తుడిగా దేవుని పని ఎప్పుడైతే చేస్తూ ముందుకెళ్తున్నానో నిందలు రావంటారా? అయ్యగారు చూడడానికి బాగానే ఉన్నాడు, చనిపోయిన శవాన్ని పట్టుకొని అంటున్నారు, కాదు కదా? That's the Holy Spirit statement. సో ఎన్నో నిందల మధ్య, ఎన్నో విధాలమైన అపాయాల మధ్య సంఘం నడవడం మనం చూస్తూ ఉన్నాం. పెద్దల దగ్గర పెట్టినప్పుడు ఆబ్జెక్షన్స్ చేశారు, ఇక్కడ మీరు చర్చ్ పెట్టవచ్చు, ఇట్లా ఇలా ఇలా. అవన్నీ పట్టించుకుంటే సేవ ముందుకు వెళ్ళదు. యేసుక్రీస్తు నామంలో ప్రతి శోధన జయించడానికి దేవుడు మనకి శక్తినిచ్చాడు. ముందే యవనస్తున్నామండి, నాకు చాలా కోపం. ఆ కోపాన్ని దేవుడు తీసేయడం కన్నా ఆ కోపాన్ని దేవుడు సాతాను మీద పెట్టి, లోకం మీద పెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. స్టేజ్ కింద ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, స్టేజ్ పైకి ఎక్కి ఇంకో వ్యక్తి కనిపిస్తాడు, ప్రజల మధ్యలోకి వెళ్తే ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు. వాక్యంలో అంటాడు కదా ఒక వ్యక్తి, మన దేవుడు అంట భయంకరుడు దేవుడు అంట. ప్రాఫెట్ కిరణ్ ఎలైజా ప్రజల మధ్యలో ఎప్పుడైతే వెళ్తాడో భయంకరుడిగా మార్చబడతాడు. చాలా భయం కూడా ఉంటుంది, కానీ ఆత్మశక్తి ఎప్పుడైతే వచ్చిందో భయం పటాపంచలైపోయింది. వాడు వచ్చి తిడతాడు, వీడు వచ్చి తిడతాడు. లెట్ హిమ్ కమ్ ఫస్ట్, లెట్ మీ డీల్ విత్ ద పీపుల్. హల్లెలూయా, హల్లెలూయా. వాడు వచ్చి కొడతాడా? లెట్ హిమ్ బీట్. మా అయితే చంపేస్తాడు, మా అయితే చంపేస్తాడు. హల్లెలూయా. చనిపోయినప్పుడే కదా ఎలా బ్రతకాలో తెలుస్తుంది. సో పౌల్ నో హౌ టు కమ్ బ్యాక్ టు లైఫ్ బికాజ్ హి నో ద టేస్ట్ ఆఫ్ డెత్. మరణం నుంచి తెలిసిన వాడే మరణం నుంచి ఎలా బయటికి రావాలో అర్థమవుతుందంట. సో హూసోఎవర్ అండ్ వాట్సోఎవర్, ఎంతమంది ప్రజలు వచ్చి సువార్త నాపాలన్నా దే విల్ నాట్ బి, బికాజ్ మనకేదో శక్తి ఉందని కాదు, మనకేదో ఇన్ఫ్లుయెన్స్ ఉందని కాదు. ఎవరికని ఫోన్ చేస్తుంది, ఎవరికని ఫోన్ చేస్తుంది. కోనపూర్లో ఫస్ట్ ఇద్దరు కుటుంబాలు రక్షించబడుతున్నాయి. ఒక కుటుంబం రక్షించబడి ఇంకో కుటుంబంలోకి వెళ్ళినప్పుడు 40 మంది చుట్టుముట్టినండి. మేము 5 మంది ఉన్నాం, ఇంత రాళ్ళు పట్టుకొని ఉన్నాం.
అర్థమవుతుందా? 40 మంది చుట్టుముట్టే ఒకటే ప్రార్థన చేశాను, వాట్ ఎవర్ ఇట్ మే బి ఫాదర్ లెట్ యువర్ విల్ బి డన్ అన్నాడు. పంచాయతీ కొట్లాటనా దానికి రెడీ, నేను దెబ్బలు తిందామా దానికి రెడీ, అన్నిటికీ రెడీ అయ్యి సేవలోకి ఎక్కాలి, అన్నిటికీ రెడీ అయ్యి దేవుని సేవలో దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. సో ఆ స్టేట్మెంట్లో ఇంకా ఒకడు పోలీసులకు ఫోన్ చేశారు, ఎస్ఐ కానిస్టేబుల్ అందరూ రాగానే ఆ ఎస్ఐ వచ్చి డైరెక్ట్గా అందరినీ ఎలగొడుతున్నాడు, కాంప్రమైజ్ చేస్తున్నాడు. మన ఐజాక్ బ్రదర్ని చూశాడు. ఐజాక్ బ్రదర్ ఎవరంటే ఎస్ఐ వాళ్ళ ఫ్రెండ్ అంట. మీకు తెలియకుండా మీ మిత్రులను, మీ ఒక శక్తివంతమైన ప్రజల్ని మీ ముందర దేవుడు పెట్టారండి. మీ శత్రువుల నోరు మూయడానికి you are connected to the different people in the different ways. Hallelujah. Amen. Hallelujah. మా కాన్వాయ్ ఇచ్చి పంపించారు. నా లైఫ్ లో ఎప్పుడు కాన్వాయ్ చేసి చూడలే. హల్లెలూయా. అర్థమవుతుందా? 40 మంది చుట్టుముట్టిరు. యేసయ్యా నువ్వేం చేస్తలేవా అనాల్సిన అవసరం లేదు. దేవుని శక్తి ప్రతిసారి చూపించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు సైలెంట్ ఉండాలి. లెట్ గాడ్ వర్క్ ఫర్ హిస్ గ్లోరీ. హల్లెలూయా. అలాంటి ఎన్నో కష్టాల ద్వారా ఈ సంఘం ఎదగడం మనం చూస్తున్నాం. పెద్దలు కానీ చిన్నపిల్లలని ఎవరిని తక్కువ చేయకుండా అందరికీ కావాల్సిన ఘనత, ఆదరణ, ప్రేమను పంచిపెట్టడమే ఆల్ఫా అండ్ ఒమేగా మినిస్ట్రీస్ ఒక గమ్యము చిత్తమై ఉన్నదండి. హల్లెలూయా. హల్లెలూయా. And I can give you the prophecy to the ministry. యేసుక్రీస్తు నామములో నాకు వచ్చిన దర్శనాన్ని మీకు బయలుపరుస్తాను about the Alpha and Omega ministry. I had a vision in the month of March, April మాసంలో దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇలానే ఒక హాల్ ఉన్నది. హాల్ ఉంది, చాలా మంది నిండిపోయారు. ఒక పెద్ద భూకంపం వచ్చింది నా దర్శనంలో. ఆ భూకంపానికి ఈ గోడలన్నీ పగిలిపోయినాయి. ఈ గోడలు లేవు, రైట్? గోడలు లేవు, ఇంకా మనుషులంతా డిస్టర్బ్ అయిపోతున్నారు. ఐ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఆ స్వరం నాతో ఏమంటుందో తెలుసా? నీ సరిహద్దులు విశాలంగా ఉన్నాయని అనలే, నీ సరిహద్దులన్నీ కూడా విరగొట్టబడ్డాయని చెప్తున్నాడు. నాలుగు గోడల మధ్య మన సంఘం లేదు. Ministry is in the earthly premises and in the heavenly premises. Hallelujah. Hallelujah. This is the ministry of God. ఆ ప్రవచన వాక్కు ఎప్పుడైతే చెప్పాడో, the ministry of the life, ఈ సంఘపు యొక్క విధి విధానాన్ని కూడా మార్చబడ్డాయి. దేవుని కార్యాలు రకరకాల ప్రజలు వచ్చి చూడటం స్టార్ట్ చేయబడ్డాయి. హల్లెలూయా. హల్లెలూయా. So the word of the Lord saying to the Jeremiah, the prophet Jeremiah ఏమంటాడంటే, నేను బాలుడిని కనుక నన్ను నువ్వు వాడుకుంటావో లేదో నాకు శక్తి లేదంటున్నాడండి. ఈరోజు ఒక ప్రవచన వాక్కు మీ అందరికీ నేను ప్రకటిస్తున్నాను. మీకు బలహీనత ఎంత ఉన్నా కానీ, ఏ విషయంలో మీరు బలహీనంగా ఉన్నారో దేవుడు ఆ విషయంలో మిమ్మల్ని వాడుకోబోతున్నాడండి. By the power of the Holy Spirit, in the name of Jesus. Hallelujah. Can you give the big claps to the Yeshua? Hallelujah. 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 Countries will come to the church. దేశాలు మన సంఘానికి రావడం స్థిరమైన ప్రజలు చూడబోతున్నారు. I don't know someone I understand or not. Hallelujah. 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 Already మాకు ఇన్విటేషన్ వచ్చింది. Prophet, we love to come to your church. ఈ ప్రాంతం నుంచి దగ్గరుంటూనే మన చర్చి కొంతమంది రారు, బద్ధకంగా పండుకొని 1 గంటకు వస్తుంది.
వేరే దేశం నుండి ఫోన్ చేసి ప్రాఫెట్ మీ చర్చికి రావాలని ఉందండి. అయ్యా మా చర్చి ఇంకా స్టార్ట్ కాలేదు, చిన్ననే ఉంది, వెయిట్ చేయండి నేను చెప్తానని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో అక్కడనే దేవుడు ఏం చేస్తాడు, వాడుకుంటాడు. మన చర్చ్ చాలా చిన్నగా ఉంది, బలహీనం అనిపిస్తుంది. వెయిట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. అక్కడ దేవాది దేవుడు సంఘమును వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంఘంలో స్థిరమైన ప్రజల గురించి మాట్లాడుతున్నాను. నాకు మంచి అద్భుతమైంది, ఇంకా నాకు ప్రాఫిట్తో ఏం పని అని చాలా మంది వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. నన్ను సంఘంలో పట్టించుకోవట్లేదు, ఎవ్వరు కూడా నన్ను ఎక్కట్లేదని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. సంఘంలో రాజకీయం అనేది జరగదండి. సంఘంలో దేవుని ప్రేమ చూపించడమే జరుగుతుంది. దిస్ ఈస్ నాట్ ద చర్చ్ of the practicing of the law of the government. This is the church of practicing the law of government of heaven. సో దేవుని యొక్క మహా అద్భుతమైన శక్తి మనందరి మధ్యలో దేవుడు ప్రత్యక్షపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో సాక్ష్యాన్ని చెప్పలేకపోతున్నాను ఎక్కువగా, బట్ స్టిల్ యేసుక్రీస్తును నమ్మి సంఘానికి వస్తూ స్థిరముగా ఎవరైతే వస్తూ మనతో కనెక్షన్లో ఉన్నారు, మీరు ఒకరోజు చూడబోతారు ఏంటంటే అంతర్జాతీయ ప్రజలు మన చర్చికి రావడం చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు ఇది చెప్తే నీకు కూడా వీలేకనే అన్నా, చిన్న చప్పట్లు కొట్టి చూద్దాం లేదు. హల్లెలూయా. బికాస్ ఆ ఒక విషయంలో అయితదో కాదో అనే డౌట్ నాకు కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట తుచ్చపోకుండా నెరవేరుస్తూ ఉన్నాడండి, ఇంకా నెరవేరుస్తూ. హల్లెలూయా, హల్లెలూయా. సో సంగమా ప్రిపేర్ అవ్వండి, నాట్ ఫర్ ద రాప్చర్. సంగమా దేనికి ప్రిపేర్ అవ్వాలంటే ఫర్ టు రిసీవ్ ద ఇంటర్నేషనల్ విజిటర్స్, ఫర్ టు రిసీవ్ ద ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, ఫర్ టు రిసీవ్ ద కింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రజలు, ఈ రాజులను దేవుడి సంఘంలోకి పంపించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి కష్టాలు, ఇలాంటి అగ్ని మధ్యలో అల్ఫోమేగ సంఘాన్ని దేవుడు తీసుకొని పోతున్నారు. బట్ నో ప్రాబ్లం. ఈరోజు బంగారము నీ మెడలో ఉన్న చేతిగా మారిందంటే దేంట్లో వేశారు, దేంట్లో వేశారు? ఒక బంగారు రాయిని నెత్తి మీద పెట్టుకుంటే బాగుంటుందా, దాన్ని చేతిలాగా చేసి పెళ్ళేసుకుని బాగుంటుందా? బట్ ఆ చేతిలాగా అవ్వడానికి ఏ ప్రాసెస్ లోకి వెళ్ళింది బంగారం? అగ్ని ప్రాసెస్ లోకి వెళ్ళింది. అందరి మెడ మీద అల్ఫా ఒమేగా మినిస్టర్ అయ్యేలాగా అగ్నిలో పరిశుద్ధాత్మ దేవుడి అల్ఫా ఒమేగా మినిస్టర్ తీసుకొని పోతున్నాడు. సో దేవుని సంగమా, ఈరోజు ఒక సెలబ్రేషన్ వాతావరణాన్ని క్రియేట్ చేద్దాం. నేను ఎక్కువ వాక్యాలు చెప్పలేదు, బికాస్ వాక్యం చెప్పే రోజులు చాలా ఉన్నాయి. జస్ట్ చిన్న సాక్ష్యం చెప్పి ఆ వాక్యం దేవుడు నాతో మాట్లాడింది అన్నట్టుగానే క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చా. ఎవరైనా వాక్యంలో బలపరచబడాలనుకుంటే ఆదివారం రండి. సూన్, ఐ డోంట్ వాంట్ టు డిలే. సూన్ మనం కొత్త చర్చిలో ఇలానే ఆరాధన జరుపుకుంటాం, దేవుని మహిమపరచుదాం, దేవుని స్తుతిద్దాం. ఎంతమంది విశ్వసిస్తున్నారు ఇలాంటి ఆరాధన జరుగుతాయి? విశ్వసిస్తున్నారా? సెలబ్రేట్ జీసస్, సెలబ్రేట్ జీసస్, సెలబ్రేట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో సంఘము యొక్క శక్తిని, సంఘంలో దేవుడు పెట్టిన అభిషేకాన్ని ప్రజల మధ్యలోకి తీసుకొని వెళ్తున్నాడు. సంఘంలో రాజకీయం జరగకుండా మరి దేవుడు తన కృప సమస్త విషయంలో మన మీద స్థిరపరచబడు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ నా పర్సనల్ లైఫ్ని కూడా దేవుడు దీవించాడు. మన ఇంటిపై చర్చ్ నేను కట్టిన విధానం ఎలాగంటే, నేను సేవ మీదే మాత్రం ఆధారపడలేదు. బిజినెస్, ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిజినెస్ మ్యాన్. నెలకు ₹1,00,000 వచ్చిన రోజు కూడా నా అకౌంట్లో ఉంది. ఐ ఎర్న్ 1 lakh per month. ఏదో కంపెనీకి పోయో ఎవరి దగ్గరకో జాబ్ దగ్గరికి వెళ్ళి కాదు, ఇంట్లో కూర్చొని ప్రపంచాన్ని వెళ్ళటండి, ఇంట్లో కూర్చొని ఒక దేశాన్ని వెళ్ళటండి. అవన్నిటిని తీసుకొని
ఆ ఏడు మనీ మనీ మనీ, అకౌంట్లో డబ్బులు వస్తూనే ఉన్నాయి, వర్క్ చేస్తూనే ఉన్నాను, వస్తూనే ఉన్నాయి. దాంతో ఏం చేశానంటే జలసాలు చేయలేదు, తాగుబోతుడుగా మార్చబడలేదు, ఒక మందిరం కట్టబడిందండి. అదే that's a final statement of the Lord. ఆ ఏజ్ లో నెలకు ₹1,00,000 సంపాదిస్తే ఎలా ఉంటారు యంగ్ పీపుల్? ఇలాంటి కాస్ట్లీ బట్టలు వేసుకుంటారు. బూట్లు మాత్రమే 10,000 ఉంటాయి, కటింగ్కి 2-3 పోతుంది. అంటే వాడు రాయల్ గా బతకాలని ఆశపడతాడు. కానీ నేను సంపాదించిన ప్రతి ఒక్క మనీ దేవుని మందిరం కట్టబడాలని ఆశతో సంపాదించా కాబట్టి ఐ గెట్ లాట్ ఆఫ్ మనీ. హల్లెలూయా, హల్లెలూయా. అందరు షాక్ అవుతున్నారు, ఎలా సంపాదించగలుగుతామంటే సంపాదించగలిగే శక్తి నాకు లేకపోయినా ఆశ మాత్రం నాకు ఉంది. దాన్ని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఒక ప్రాంతానికి వెళ్తే నేను ప్రార్థన చేసిన నాకు డబ్బులు ఇవ్వండి, నేను ఎప్పుడు అడుగుతేసాను, నేనే 10 మందికి ఇవ్వాలి అని ఆశ కలిగి ప్రార్థన చేశాను. ఈ రోజు దేవుడు కల్పించిన ఈ యొక్క కార్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంతోషంగా ఉన్నామా? అందరం సంతోషంగా ఉన్నామా? హల్లెలూయా, హల్లెలూయా. సో వి ఆర్ ఆల్ గ్లోరియస్. రానున్న రోజుల్లో ఎక్కడెక్కడ దూరం ప్రాంతం నుంచి చాలా మంది వచ్చారు. మీకు అవైలబుల్గా మంచి మందిరం కట్టబడటానికై మన దేవుడు ప్రణాళిక వేస్తున్నాడు. అన్నిటినీ దేవుడు చేస్తాడు. నా పర్సనల్ లైఫ్లో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు. మినిస్ట్రీ పరంగా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. నెక్స్ట్ ఇంకా బిజినెస్లో ఎదగాలని నాకు ఆశ ఉంది. బట్ సమయం నాకు సరిపోవట్లేదు. అది సరిపోవాలంటే ఒక రోజుకి 3-4 అవర్స్ అనే కూర్చోవాలి. నాకు ఆ టైం దొరకట్లేదు. ఫస్ట్ నాకు తినడానికే సక్కగా టైం ఉండదు. కొన్నిసార్లు, అన్నిసార్లు నేను చెప్పట్లేదు, కొన్నిసార్లు తినడానికి టైం ఉండదు, నిద్రపోదామంటే కూడా టైం ఉండదు. అంతా అక్కడిక్కడ వెళ్ళడం, రకరకాల ప్రాంతాలకి వెళ్ళడం. కొన్నిసార్లు ఎవరైతే నాతో వస్తారో వాళ్ళకి తెలుస్తుంది, కొద్ది రోజులకే వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది. అన్ని ప్రాంతంలో తిరుగుకుంటూ ఈ రోజు వరకు నేను జీవిస్తున్నానంటే బ్రతికిస్తుంది నేను తిన్న ఆహారం కాదండి, దేవుని కృప మాత్రం నాకు బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఆ విశ్వాసం నీకుందా? సరిగ్గా తింటే నేను నాకు ఆరోగ్యం వస్తుందనే విశ్వాసం ఉందా? దేవుడు నన్ను బ్రతికిస్తాడు ఎలాగైనా సరే. ఆయన అందు నమ్మిక ఉంచితే ఆయన శక్తి ద్వారా నేను జీవించగలుగుతానే విశ్వాసం నీకుంది. ఏ విశ్వాసం నీకు? I am awake by the power of the Holy Spirit. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యాన్ని రకరకాల అన్యజనుల యొక్క చెవులు నింగురు అనేలాగా అనేక అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. This is a testimony of the Lord. Hallelujah.